బండి సంజయ్ మాట. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కేసీఆర్కు ఏఐసీసీ పదవి, కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలను ఖండించిన ఈటల రాజేందర్. ఈయన బీజేపీలో అన్నాడు కదా, ఈయన కాంగ్రెస్లో అనాలి. ఒక పని చేయరు, మీ ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మనం ఏం మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోతుంది ప్రజలలో. మనం ఏ నిజాలు చెప్తే, ఏ అబద్ధాలు చెప్తే ప్రజలు తిట్టుతాన్లు, ఏ నిజాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అనేది మీ ఇద్దరు మాట్లాడుకోండి. మాట్లాడుకున్నాక చెప్పుర్రు. ఈయనేమో బీజేపీలో అంటే నువ్వేమో కాంగ్రెస్లో అంటావు. ఇక గీ ముచ్చట్లు చెప్పడానికే నువ్వు కేంద్ర మంత్రి అయినావు, గీ ముచ్చట్లు చెప్పడానికే ఈ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నామా? ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికి వదిలేసిండు, 418 హామీలను గాలికి వదిలేసిండు. ఇక మా పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతా అంటే లేదు, మీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. గీ సన్నాసి మాటలు మాట్లాడడానికా, గీ బజారు మాటలు మాట్లాడడానికా మిమ్మల్ని గెలిపించుకున్నది? కేంద్ర మంత్రి స్థాయిలో ఒకరు, ముఖ్యమంత్రి స్థాయిలో ఒకరుండి ఈ బజారు మాటలు మాట్లాడుతూ, ఈ దిగజారు మాటలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ 6 గ్యారంటీలను పక్కకు పెట్టి 418 హామీలను తుంగలో దొక్కి ఈ ఆటలు ఆడతాను, ఈ రాజకీయ డ్రామాలన్నీ ఆడతాను. బండి సంజయ్ ఇప్పటి వరకు జోకర్వే అనుకున్నాం, ఇక ఇప్పటి నుంచి నేను పిచ్చోడు అనుకుంటే బెటర్. ఇక ఇద్దరు పిచ్చోళ్ళు తయారైన రాష్ట్రానికి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్. రాజకీయ పిచ్చోళ్ళు వీళ్ళు. గీ స్థాయి వ్యక్తులు గీ మాటలు మాట్లాడతారా? ఒక గల్లి పోరడు మాట్లాడిందంటే ఆడు పోరడు తెలియదు అనుకోవచ్చు. ఢిల్లీ స్థాయి దాకా ఎదిగినావు కదా కేంద్ర మంత్రిగా, ఈ పెద్ద మనిషి ఏమో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు. ఏం జ్ఞానం ఇది? ఏం పొలిటికల్ నాలెడ్జ్ ఇది? సిగ్గుపోతుంది. బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడం కోసం 2 జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయా? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ నాయకులు అంటుంటే, కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ నాయకులకు పదవులు కూడా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలను భుజాన వేసుకుంటే, బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ విలీనం కార్యక్రమాన్ని, ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇరువురి నేతల వ్యాఖ్యలు చూసిన సగటు తెలంగాణవాదులు ముక్కున వేలేసుకుంటున్నారు. పాలించమని గద్దెనెక్కిస్తే ఇవేం దిక్కుమాలిన రాజకీయాలని అంటున్నారు. దిక్కుమాలే కాదు, పిచ్చోని చేతిలో రాయన్నట్టు పిచ్చోళ్ళని గెలిపించుకుంటే, జ్ఞానం లేని వాళ్ళని గెలిపించుకుంటే ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ పొద్దు గడుపుతారు. ఇదానే తెలివికలతనం బండి సంజయ్, ఇదానే తెలివికలతనం రేవంత్ రెడ్డి గారు. ఇక ఇప్పుడు నిన్ను ముఖ్యమంత్రి గారు అనాలన్నా, నిన్ను కేంద్ర మంత్రి గారు అనాలన్నా కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ఇంత దిగుజారుడు, తెలివి తక్కువ మాటలు మాట్లాడగలడా అని అనిపిస్తుంది. ఇక మా రాష్ట్రంలో ఉన్న మా కేంద్ర మంత్రి గారు ఆయన తానా అంటే ఈయన తందానా అన్నట్టు మాట్లాడతాడా అని ఒక జుగుప్సకరమైన, ఒక అసహ్యమైన వాతావరణం నాకు అనిపిస్తుంది. ఇది ఒక పోస్ట్ పెట్టుకో. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా అనేది మన పోస్టు. దయచేసి దీంట్లో పాల్గొనండి. ఇంత సిగ్గుమాలిన రాజకీయ నాయకులు తయారైన మనకు, ఇంత సిగ్గుమాలిన బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు ప్రజలు నమ్ముతున్నారా? ప్రజలు నమ్మడం లేదని వేసిన నేను కూడా. ఎందుకంటే ఓ జర్నలిస్ట్గా, రాజకీయ అవగాహన ఉన్నవాడిగా ఇది అసాధ్యమైన విషయం అనేది నాకు తెలుసు. కాబట్టి ప్రజలు నమ్మడం లేదని నేను కూడా ఓటేసిన. ఇక ప్రజలు నమ్ముతున్నారని 18% మిత్రులు, దొరలు ఓట్లెత్తాలంటే మరి ఏ పార్టీ రాజకీయం తెలుసో వాళ్ళకి నాకు అర్థమైతే లేదు. మీకు మొక్కాలే. మీ అసొంటి వాళ్ళు ఉంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి ఏంది, ఐక్యరాజ్య సమితికి కార్యదర్శి కూడా అవుతాడు. ఇలాంటి వాళ్ళే, ఈ 16% ఉన్న వాళ్ళు రాష్ట్రంలో ఉంటే బండి సంజయ్ అదే ఐక్యరాజ్య సమితికి కార్యదర్శి అవుతాడు, రేవంత్ రెడ్డి అమెరికాకు ప్రెసిడెంట్ అవుతాడు. ఎందుకంటే ఈ 16%, 18% మంది ఉన్నారు కదా, వీళ్ళు మహా తెలివికల్లోళ్ళు.
వీళ్ళు పవన్ కళ్యాణ్ తెలంగాణ కూడా ముఖ్యమంత్రి చేయగలరు, అంతటి తెలివి కల్లోలు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఈ శాతం పెరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని అర్థమవుతుంది. ఇది రాజకీయ పరిజ్ఞానం మెడ మీద తలికా ఉన్నాడు ఎవడన్నా నమ్మే వార్తనేనా ఇది తెలివి కాలం ముచ్చట, ఇది అజ్ఞానమైన ముచ్చట. బీఆర్ఎస్ని బదనం చేయాలంటే, బీఆర్ఎస్ని బ్లేమ్ చేయాలంటే, బీఆర్ఎస్ని ప్రజలలో నమ్మకుండా చేయాలంటే వాళ్ళు ఏం చేసిందో, వాళ్ళ తప్పులేందో, వాళ్ళు చేసిన అన్యాయం ఏందో అది చెప్పాలి. అప్పుడు నమ్ముతారు నిజమైతే. లేని అబద్ధాన్ని నిజమని నమ్మితే ఎవరు నమ్ముతారా? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు ప్రజలు నమ్ముతున్నారా? ప్రజలు నమ్మడం లేదు అని 83% మంది, ఇక ప్రజలు నమ్ముతున్నారని 16% మంది. ఇక వీళ్ళు కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఐక్యరాజ్య సమితికి కార్యదర్శి చేసేదాకా ఊకోరు, రేవంత్ రెడ్డిని అమెరికాకు ప్రెసిడెంట్ చేసేదాకా ఊకోరు, ఇక పవన్ కళ్యాణ్ని ఇంకేదైనా దానికి చేసేదాకా కూడా వీళ్ళు ఊకునేటట్టు లేరు. ఈ 15% 16% మంది ఇక వీళ్ళది ఇట్లనే నడవని. ఇక మరొక వార్త మనం చూద్దాం.